సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసినా కూడా చాలా వరకి వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు శామ్ రాజ్ నిడిమోరు పెళ్లి గురించైతే ప్రతి ఒక్కరిలో చర్చ అనేది మొదలైంది. అసలు వారు చేసుకున్నటువంటి పెళ్లి పద్ధతి ఏంటి? ఈ పద్ధతిలో చేసుకోవడానికి గల కారణాలేంటి? అసలు ఈ పెళ్లిలో ఎలాంటి నియమాలను పాటించాలి? సమంతను రాజ్ నిడిమోరు చేసుకున్నటువంటి పెళ్లి భూతశుద్ధి అని చెప్పేసనని అంటున్నారు. అసలు భూతశుద్ధి ఆ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం ఏంటి? భూత కళ్యాణం, దాన్ని రాక్షస వివాహం, ఇవి అన్నీ కూడా డిఫరెంట్ అంతే. ఒక్కొక్క వివాహ పద్ధతి ఒక్కొక్కటి. సో ఈ భూత శుద్ధి పద్ధతిలో ఎవరెవరు పెళ్లి చేసుకోవచ్చు? దీంట్లో మనం మాట్లాడే మాటలు కొన్ని బాగుండకపోవచ్చు. భూత శుద్ధి అన్నది ఏమిటి అంటే, సో గురుగారు, ఇప్పుడు ఈ భూత శుద్ధి పెళ్లి తంతు ఏదైతే ఉందో అందులో ఏ ఏ వాటికి ప్రాధాన్యత ఇస్తారు? భూత శుద్ధి అనే దానికి వాస్తవంగా చెప్పాలంటే మాంగళ్య ధారణ ఉండదు. సో గురుగారు, ఇప్పుడు భూత శుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకున్నటువంటి వధూవరులు ఎలాంటి నియమాలను పాటించాలి? భూత శుద్ధి అనే దానికి వాస్తవంగా నియమాలే ఉండవు అనమాట. దైవికంగా సో అంటే గురుగారు, ఇప్పుడు ఈ భూత శుద్ధి పెళ్లిళ్ళకి ఎందుకని పర్టికులర్ టెంపుల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలి అంటే దీన్ని శ్మశానంలో కూడా చేయవచ్చు. ప్రతి విషయంలోనూ ప్రకృతి మొత్తం ఏ టు జెడ్ కూడా డెవలప్మెంట్ అయ్యే సమయం ఏదన్నా ఉంది అంటే. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ శ్రావణి. సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసినా కూడా చాలా వరకు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు శామ్ రాజ్ నిడిమోరు పెళ్లి గురించి అయితే ప్రతి ఒక్కరిలో చర్చ అనేది మొదలైంది. అసలు వారు చేసుకున్నటువంటి పెళ్లి పద్ధతి ఏంటి? ఈ పద్ధతిలో చేసుకోవడానికి గల కారణాలేంటి? అసలు ఈ పెళ్లిలో ఎలాంటి నియమాలను పాటించాలి? వీటన్నిటి గురించి కూడా చర్చ అనేది మొదలైంది. సో వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురాణం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శుభాశిస్సులండి. సో గురుగారు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, సమంతను రాజ్ నిడిమోరు చేసుకున్నటువంటి పెళ్లి భూత శుద్ధి అని చెప్పేసానని అంటున్నారు. అసలు భూత శుద్ధి ఆ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం ఏంటి? చాలా మంచి విషయం అడిగారండి. ఈ యొక్క వివాహ సిద్ధాంతాలు మనం చూసుకుంటే వివాహపరంగా అనేక రకాలైనటువంటి వివాహ తంతులు ఉన్నాయి. ఇందులో మనం చెప్పాలంటే ప్రధానంగా దైవ కళ్యాణం ఒకటి, రెండోది వచ్చేసి మానవ కళ్యాణం, మూడోది వచ్చేసి గాంధర్వ వివాహం. ఏమిటి? గాంధర్వ వివాహం. నాలుగోది వచ్చేసి రాక్షస వివాహం. ఏమిటి? రాక్షస వివాహం. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్. దీంట్లో వృక్ష కళ్యాణం, మానవ కళ్యాణం ఎలాగో వృక్ష కళ్యాణం అంటే రాగి చెట్టుకు వేప చెట్టుకు మనం రెండు కలిపి వివాహం చేస్తాం కదా, అలా ఇలా ప్రతిదానికి కూడా కళ్యాణం ఉంది. ఇందులో కూడా మనకు చెప్పాలంటే శాస్త్ర ప్రకారంగా జంతు కళ్యాణం కూడా ఉంది. ఇందులో జంతు కళ్యాణం ఇలా చెప్పుకుంటూ పోతుంటే కళ్యాణాలు అనేక. భూత కళ్యాణం, దాన్ని రాక్షస వివాహం, ఇవి అన్నీ కూడా డిఫరెంట్ అంతే. ఒక్కొక్క వివాహ పద్ధతి ఒక్కొక్కటి అవుతే ఏది ఏమైనా కూడా ఇందులో మనకు మొదటి వివాహం అన్నదే ప్రధానం. మొదటి వివాహం ఏ కళ్యాణంలోనైనా కూడా మొదటి వివాహానికి మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇది మానవ కళ్యాణంలో తను రెండో వివాహం చేసుకోవడం అనేది ప్రకృతి ప్రకారంగా 100% అది దోషమే, 100% దోషమే. ఎందుకంటే మీరు ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో ఫస్ట్ సారి పాస్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే ఏమంటారు? మంచి గుడ్ స్కోర్ అంటారు. అలాగే అబ్బాయి అయితే గుడ్ బాయ్ అంటారు, అమ్మాయి అయితే గుడ్ గర్ల్ అంటారు. అదే ఫెయిల్ అయితే ఏం చదవలేదు. వివాహ అంటే పర్సనల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చూసుకుంటే ఇది ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్లో ఏమిటి ఫెయిల్ అయ్యింది? ఆ కారణాలు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఆలోచిస్తారు.
ఎవరికి అర్థమైన రీతిలో, ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్ళు దీనంతా కూడా చర్చించుకుంటూ ఉంటారు. అయితే అసలు విషయం ఏంటంటే తన విధి రాత. అయితే ఈ విధి రాతలో ముందుగానే దీన్ని వివాహం చేసుకోకముందే, ఏదైనా సరే మొదటి వివాహం చేసుకోకముందే తన యొక్క విధి రాతను, తలరాతని ముందుగానే చూసుకొని తన పర్సనల్గా తన యొక్క జాతకాన్నంతా కూడా క్లియర్గా, క్లుప్తంగా తన యొక్క జీవిత యొక్క విషయాలు, అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని అందులో మనకు నష్టం అనేది ఉంటే ఆ నష్టానికి తగినట్టుగా ముందు పరిహారం చేసుకోవాలి. పరిహారం చేసుకున్న తర్వాత అప్పుడు ఇష్టమైనటువంటి వివాహం చేసుకోవచ్చు. మొదటిగా పరిహార మార్గం అనేది ఏంటి అంటే తనకు వివాహ మాంగళ్య దోషం ఉంది. మాంగళ్య దోషం అంటే అన్నిటికీ వర్తిస్తుంది. మాంగళ్య దోషం అనే దాంట్లో అనేక విధాలు. మాంగళ్య దోష ప్రభావం అనేది ఆమెకు ఉండడం వల్ల తన వివాహం చేసుకున్నటువంటి భర్తతో లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండరు. ఏ రోజైనా సరే విడిపోవాల్సిందే ఒకటి. ఆ మాంగళ్య దోషంలోనే ఇంకా తీవ్రమైనటువంటి ప్రభావం ఉన్నట్టయితే ఒకరి పట్ల ఒకరు హత్య. ఏమిటి హత్య? హత్య అంటే భర్త భార్యను చంపడం కానీ, లేదంటే భార్య భర్తను చంపేయడం కానీ మనమంతా చూస్తున్నాం కదా. ఇవన్నీ ఇందులో వర్తిస్తాయన్నమాట. దాన్ని మాంగళ్య దోష ప్రభావం అనేది. దాంట్లో డిగ్రీస్ అంటాం మనం. అంటే మీకు పూర్తిగా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే సూర్యుడినే ప్రమాణంగా తీసుకోవాలి. ఉదయం సూర్యుడు 6 గంటలకి సూర్యుడే, మధ్యాహ్నం 1 గంటకు సూర్యుడే, సాయంత్రం 6 గంటలకి సూర్యుడే. 3 సమయాల్లో గంటకి మార్పు ఉంటుంది. కానీ సూర్యుడు ఒక్కడే. మనకు ఆ సూర్యరశ్మి అనేది డిఫరెంట్ ఉంటుంది. ఉదయం అయితే సూర్యుడిని మనం చూడొచ్చు, మధ్యాహ్నం సూర్యుడిని అయితే మనం చూడలేం. మన కళ్ళు పోతాయి, చూడలేం. ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి వేడి అనే డిగ్రీస్లో ఉంటుంది. అంటే దాన్ని రౌద్రుడు అంటాం. ఏమంటాం? రుద్రుడు అని కూడా అంటాం. అటువంటి దోష ప్రభావం అయినప్పుడు ఇలాంటి హత్యలు కావించడం కూడా జరుగుతూ ఉంటాయి. కారణం ఏదైనా కూడా తన భర్త మరణించడం ఒకటి, లేదు మనం ఇందాక చెప్పాం కదా చంపబడడం కానీ, ఇవి కాకపోతే ఇంకా దాంట్లో ఉన్నటువంటి డిగ్రీస్లో డిఫరెంట్ అన్నమాట ఉన్నట్టయితే తనతో కలయిక సెక్సువల్గా తనతో కలిసినప్పుడు ఆరోగ్యరీత్యా తన భర్త అనారోగ్యానికి గురి అవుతూ వస్తుంటాడు. ఏమిటి? అనారోగ్యానికి గురవుతుంటారు. ఎస్. ఆమె చేసుకున్న తన భర్త తనతో కలిసినప్పుడల్లా అనారోగ్య రీత్యా క్షీణిస్తూ ఉంటాడనమాట. క్షీణిస్తూ పూర్తిగా అనారోగ్యానికి గురి అయ్యి మరణించడం కూడా జరుగుతుంది. ఈ వివాహ విషయాలలో ఇది ప్రధానమైనటువంటి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ప్రధాన దోషం ఏదైనా ఉంది అంటే అది మాంగళ్య దోషము అంటారు. ఈ మాంగళ్య దోషం అనే దాంట్లో అనేక రకాలుగా నడుస్తుంటుంది. ఈ ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర చూస్తున్నాం, మనం మీడియాలో చూపిస్తున్నాం. పలానా వాళ్ళు భర్తను చంపారు లేదా భార్య చంపేసింది. ఇవన్నీ మనము చూసినప్పటికీ మన కంటికి కనిపించినప్పుడే మనం నమ్ముతున్నాం. మనకు చూడకుండా జరిగేవి ఎన్నో జరుగుతూ ఉన్నాయి, మనకు తెలియకుండానే చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రీసెర్చ్ చేసేదే మన జ్యోతిష్యపరంగా. జ్యోతిష్యం అంటే ఏంటంటే ఒకరి యొక్క భవిష్యత్ గురించి మనము ముందుగానే తెలుసుకోవడం, జరగబోయేది ఏమిటి, జరుగుతుంది ఏమిటి, లేదంటే జరిగిపోయింది ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మనము ఒక 6th సెన్స్ అంటారు కదా, అలా అవుతే ఏదైనా సరే జరగబోయేదాన్ని ముందుగానే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా మనం ఆ సమస్య నుంచి బయటపడడానికి మన వ్యక్తిగత జీవితం, సంసార జీవితం బాగుండడానికి, ప్రశాంతంగా మనశ్శాంతిగా మన జీవితాన్ని 3 పువ్వులు 6 కాయల్లా ఫస్ట్ క్లాస్లో పర్సనల్ లైఫ్లో మనం లైఫ్ ఎగ్జామ్ అనే దాంట్లో
పాస్ కావడానికి ఉమ్, ఈ మార్గాలనేది ముందుగానే చూసుకొని, తెలుసుకొని, పరిష్కారం చేసుకోవడం వల్ల మన జీవితం సాఫీగా సాగుతుంది. సాగుతుంది. ఇప్పుడు ఇవి చెప్పడం ఏమిటి అంటే 10 మందికి ఒక హెచ్చరిక. ఉమ్, ఎవరైనా సరే మీ జీవితాన్ని మీరు ఆహ్, 3 పూలు 6 కాయల్లా సాగించడానికి, సంతోషంగా జీవించడానికి పరిష్కార మార్గం చూసుకోండి. ఏది ఏమైనా బాగుండడానికి ప్రయత్నం చేయండి. ఒకటి. రెండోది తను కూడా బాగుండడానికి తను చేయాల్సిన మార్గాలు, తను చేయాల్సిన పరిష్కారము, తను చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ తన సంసారాన్ని నిలబెట్టుకోవడానికి తను ప్రయత్నం చేయాలి. ఓకే. అయితే ఇవి దేనివల్ల పరిష్కారం అవుతుంది అంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కరు డిఫరెంట్ నాలెడ్జి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తారు. ఎవరు ఏ విధంగా ఆలోచించినా బాగుండడానికి మాత్రమే చివరి ప్రయత్నం చేయాలి. ఉమ్, ఆ బాగుండడం కోసం చేసే ప్రయత్నం మనం దైవికంగా మాత్రమే చెయ్యి. ఫాలో కావాలి, ఓకే. అనుసరించాలి. ఓకే. దైవికంగా ఎందుకు మనం అనుసరించాలంటే అదే మనల్ని కాపాడేది. ఉమ్, అదే మనల్ని ఆ, కాపాడుతుంది. ఇటువంటి నష్టం మరొకసారి జరగకుండా, ప్రాణ నష్టాలు జరగకుండా, లేదంటే విడిపోవడాలు, అలాగే ఇంకా కొట్లాట్లు, గొడవలు, ఉమ్, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఇవన్నీ సమస్యలంటూ వాళ్ళ మానసికమైనటువంటి సమస్యలు పడకుండా ప్రశాంతంగా వాళ్ళ సంసారం కొనసాగించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఓకే. సో గురువుగారు ఇప్పుడు అంటే లైక్ వీళ్ళ పెళ్లి తర్వాత మనకి ఈ భూత శుద్ధి ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అనేది మనందరికి ఇప్పుడు ఉమ్, అందరికీ తెలిసిపోయింది. అవును. సో ఈ భూత శుద్ధి పద్ధతిలో ఎవరెవరు పెళ్లి చేసుకోవచ్చు? ఉమ్, దీంట్లో మనం మాట్లాడే మాటలు కొన్ని బాగుండకపోవచ్చు. ఉమ్, భూతశుద్ధి అన్నది ఏమిటి అంటే ఇంకొక విధంగా చెప్పాలి అనంటే కూడా చెడిపోయిన వాళ్ళు చేసుకునేటువంటి విధి విధానం. అవునా? అవును, అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ తను ఒక వివాహం అయిపోయిన తర్వాత తను వివాహం చెడిపోయింది అనొచ్చు, ఉమ్, తన శీలపరంగా చెడిపోయింది అనొచ్చు, ఎలాగైనా సరే దాన్ని మనం రెండో విధానంలో ఈ భూతశుద్ధి కార్యక్రమం ప్రకారంగా చేసుకుంటారు. ఉహుం, ఒక మాటలో చెప్పాలి అంటే కూడా ఇప్పుడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ కూడా ఏమిటి, వాళ్ళు అమరులు, ఉమ్, అమృత శరీరులు. వాళ్ళు ఆ, వాళ్ళు ఎంతోమందితో కూడా కలిసిన వాళ్ళే. అంటే ఏమిటి అంటే వాళ్ళు మళ్ళీ పవిత్రులు అవుతూ ఉంటారు. ఉమ్, ఏమవుతారు? పవిత్రులు అవుతుంటారు. అలా ఆ విధంగా ఈ భూతశుద్ధి కార్యక్రమం ఏమిటి అంటే తనని మళ్ళీ పవిత్రాలని చేయడం, ఉహుం, తనని మళ్ళీ పవిత్రాలుగా చేయడం. చేయడం. అలా చేసి రెండవ వివాహం, ఉమ్, దీన్ని ద్వితీయ వివాహం, ద్వికలత్రం అంటారు. దీంట్లో చేసే తంతే అది. అయితే ఏది ఏమైనా కూడా ఈ భూతశుద్ధి అనే వాటిలో మనము దాంట్లో చాలా మంత్రాలు, శ్లోకాలు అన్నీ కూడా ఉంటాయి. ఉమ్, ఆ చేసే అంటే పూజా విధానాలు అనేది డిఫరెంట్ ఉంటుంది. ఉహుం. ఏ పూజా విధంగా విధానం గురువుగారు? డిఫరెంట్ ఉంటుంది. అంటే క్రియా విధానము, ఉమ్, మంత్ర విధానము, ఉమ్, ఈ రెండు. అంటే క్రియ అంటే మనము చేసేటువంటి వర్క్, ఉమ్, దానికి తగిన మంత్రము. ఎగ్జాంపుల్గా ఒక మంత్రమే చెప్పుకుందాం. ఓం భూతిర్భూతేకరీ పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశిని సర్వార్ధ సంపత్కరీ భూత ప్రేత పిచాచ రాక్షసగణారిష్టాది సంహారిణి ఏతాని తాని శివమంత్ర పవిత్రదాని విభూషితాని త్రిపుండ్రకాని లలాటపట్టిలుంపిత దైవలిఖితాని దురక్షరాని శ్రీకరంచ పవిత్రంచ, తనను పవిత్రం చేయడం. చేయడానికి. ఉమ్, ఇలా ఆ క్రియా విధానము, దానికి అనుగుణంగా మంత్ర విధానము రెండు. ఓవరాల్గా తన శరీరాన్ని పవిత్రం చేయడం, తన మనసును పవిత్రం చేయడం, తనను ఆత్మ ప్రాణాన్ని పవిత్రం చేయడం. అలా చేసి మళ్ళీ నూతన జన్మ అంటారు. దీన్ని ఏమంటారు? నూతన జన్మ. రెండో జీవితం, ఉమ్, రెండో జీవితం. పునర్జన్మ అని కూడా మళ్ళీ కొనసాగించడానికి ఉమ్, ఈ మంత్ర విధానము, ఈ క్రియా విధానము అనేవన్నీ కూడా తనకు శారీరక అభిషేకం కూడా జరుగుతుంది. ఉహుం, భూతశుద్ధిలో తనకి శారీరక అభిషేకం. అభిషేకం ఇవన్నీ చేసిన తర్వాత
పూర్తిగా తను పవిత్రురాలు. అంటే మనము పవిత్రం అంటే ఏమిటి? మన భూమి శుద్ధి చేయడాన్ని కూడా పవిత్రం అంటాం. ఏమంటాము? పవిత్రం. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా బాహ్యాభ్యంతర శుచిః. మనం నిలబడ్డ ఆ ప్లేస్ అంతా కూడా ఆ భూమిని, ఆ భూమిలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలనైనా కూడా మనం పవిత్రం చేయడం, అంటే శుద్ధి చేయడం. ఇంకా ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీరు రాత్రి పనుకున్నారు, పొద్దున్నే నిద్ర లేచారు, మీరు స్నానం చేస్తేనే మీరు పవిత్రంగా ఉంటారు, స్నానం చేయకపోతే అపవిత్రంగా ఉంటారు. అది ప్రతిరోజు నిత్యకృత్యం. అంటే ప్రతిరోజు నువ్వు పవిత్రం కావాలి, ప్రతిరోజు కూడా పవిత్రం కావాలి. అదే విధంగా అందులో భాగంగా అందులో విధి విధానము, క్రియా విధానం, మంత్ర విధానంలో తన జన్మని పవిత్రం చేయడం, సమంత జీవితాన్ని, తన యొక్క జన్మని పవిత్రం చేసి అప్పుడు మళ్ళీ వివాహం చేసుకోవడం. సో గురుగారు, ఇప్పుడు ఈ భూత శుద్ధి పెళ్లి తంతు ఏదైతే ఉందో అందులో ఏ ఏ వాటికి ప్రాధాన్యత ఇస్తారు? భూత శుద్ధి అనే దానికి వాస్తవంగా చెప్పాలంటే మాంగళ్య ధారణ ఉండదు. భూత శుద్ధికి మాంగళ్య ధారణ ఉండదు. కాబట్టి ఇందులో తంతు ఏమిట్రా అంటే మాంగళ్య ధారణ అనేది ఉండదు. మరి తను చేశారో లేదో తెలియదు. అయితే ఇక్కడ మనం దానికి ముందుగా చెప్పే తంతు మాంగళ్య ధారణ అనేది జంతు వివాహం చేస్తాం కదా, దాంట్లో ఉంటుందన్నమాట. అది ఆ వివాహం జరిగిపోతే తనకు మాంగళ్య దోషం అనేది పూర్తిగా పరిహారం అవుతుంది. అప్పుడు నువ్వు ఏ వివాహం చేసుకున్నా కూడా కలిసిమెలిసి ఉండడానికి బాగుంటుంది. ఏ వివాహం ఏ విధంగా చేసుకున్నా కూడా చేసుకునేది ఏదైతేనేముంది, బాగుండాలనే కదా అందరూ కోరుకునేది. ప్రజలందరూ కోరుకునేది ఏమిటి? తన జీవితం బాగుండాలి. ఆడపిల్ల కదా, తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్లు అనేది ఎంతోమంది చేస్తూనే ఉంటారు. కానీ అలాగే 1, 2, 3, 4 చేసుకుంటూ పోతుంటే దానికి అర్థం లేదు. ఎవరు కూడా, ప్రజలు కూడా ఒప్పుకోరు, ఎవరు రారు, ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వరు కూడా. ఎందుకంటే ఒకటంటే పొరపాటు, రెండో విషయంలో కూడా పొరపాటు జరిగిందంటే ఎవరు సపోర్ట్ చేయరు. ఇంకా 2 కూడా మిస్ అయ్యి మూడో యొక్క ప్రభావితం లేకెళ్ళినప్పుడు అందరూ ఆలోచించారు. సో గురుగారు, ఇప్పుడు ఈ భూత శుద్ధి పెళ్లిళ్ళు అనేవి ఎక్కడెక్కడ చేస్తుంటారు? మంచి విషయమే అడిగారు. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ భూత శుద్ధి వివాహాలనే దానికి ముహూర్తం ఉండదు. ఏమిటి ముహూర్తం ఉండదు? అవును. ఈ తంతు అంతా కూడా మధ్యాహ్నం సమయంలోను, అర్ధరాత్రి సమయాల్లోనూ చేసుకునేటివే. ఇప్పుడు మామూలుగా రాత్రిలో వివాహాలు చేసుకుంటారు కదా, అదే విధంగానే ఆ సమయాల్లో చేసుకునేటువంటి భూత వివాహాలు ఇవి. ఈ భూత వివాహాల్లో ప్రధానంగా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకరి రక్తాన్ని ఒకరు, ఇది కూడా దానికి వర్తిస్తుందన్నమాట. అలా చేయడం కూడా జరుగుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది మనం చూడలేదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే తెలిసి మాట్లాడితే బాగుంటుంది. అంటే వాళ్ళు ఎలా చేశారని లేదు, మనం అది ఎలా చేయాలి అని చెప్పడానికి ఏమిటి అంటే, మీరు అన్నట్టుగా ఇందాక ఈ భూత వివాహం అనే దానికి ముహూర్తం అనేది ఉండదన్నమాట. అది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ కాలాలు ఉంటాయి. కాలాలు అంటే మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు భూత కళ్యాణమే. మధ్యాహ్నం 12 తర్వాత 3 వరకు భూత కళ్యాణం అంటారు. దీన్ని ఏమంటారు? భూత కళ్యాణం. రాత్రి మళ్ళీ కూడా 12 నుంచి 3 వరకు అది కూడా భూతకాలమే, భూత కళ్యాణం అంటారు. ఇందులో కాలాలలో మనం చూసుకునేటప్పటికి బ్రహ్మ ముహూర్తం అంటారు, బ్రహ్మకాలం అంటారు. అది 4 నుంచి 6 వరకే. ఆ సమయంలో చేసుకునే వివాహాలన్నీ కూడా శాశ్వతం. మా ప్రాంతాల్లో మేము అలా చేసుకోము, మేము ఉదయం చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే బ్రహ్మ ముహూర్తము అన్నదే దైవ కళ్యాణం. ఏమిటి? దైవ కళ్యాణం. దేవతలే ఆచరించేటువంటి సమయం అది. ఆ సమయంలో ప్రతిదీ ప్రపంచంలో A to Z డెవలప్మెంట్.
ప్రకృతి ప్రకారంగా అంటే మనం ఒక విత్తనం వేసినా కూడా ఆ సమయంలోనే అది ఎదుగుతుంది మొలక. మనిషి బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ తను గర్భంలోంచి వచ్చిన వాడు పెద్దవాడిగా ఎదుగుతున్నాడు అంటే ఆ సమయంలోనే వాడి యొక్క బోన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. అలా ప్రతి విషయంలోనూ ప్రకృతి మొత్తం A to Z కూడా డెవలప్మెంట్ అయ్యే సమయం ఏదన్నా ఉంది అంటే బ్రహ్మముహూర్తం, బ్రహ్మకాలము అంటారు. అది ఉదయం 4 నుంచి 6 వరకు. ఆ సమయంలో చేసేటువంటి వివాహం శాశ్వతమైనటువంటి వివాహం. గురువుగారు ఇప్పుడు అంటే లైక్ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ భూత శుద్ధి పద్ధతిలో చేసుకునే పెళ్లి కేవలం సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకేనా, లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేసుకోవచ్చా? ఫస్ట్ వివాహం చేసుకునే వాళ్ళు కూడా అది వాళ్ళకు సంబంధించి దోషం ఉంటేనే మనం ఆ ఆచరణలోకి వెళ్ళాలి. అంటే ఆలస్యం జరుగుతుంది వివాహం, అధిక ఆలస్యం. దీంట్లో కూడా ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే జాతక చక్ర ప్రకారంగా మిథున రాశి లేదా తను మిథున లగ్నంలో కుజుడు, రవి, అలాగే శని కానీ లేదంటే బుధుడితో కలిసి కుజుడు, సూర్యుడు, బుధుడు కలిసి మిథున లగ్నం అయి ఉన్నట్టయితే ఆ మిథున లగ్నంలో వీళ్ళు ముగ్గురు ఉన్నట్టయితే వాళ్ళకి కంపల్సరిగా ఈ భూత కళ్యాణం చెయ్యాలి. అంటే ఎవరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్న సామెత కింద వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారంగా వీళ్ళకి ఏ విధంగా పరిహారం చేస్తే వీళ్ళ జీవితం బాగుంటుంది అన్నది మనం వాళ్ళ జాతకాన్ని అనుసరించి మనం చెయ్యాలి. అలా కాకుండా మనకు అర్థమైన రీతిలో చేయడం కాదు. అంటే నాకు తెలిసినట్టు నాకు అర్థమైన రీతిలో చేయడం కాదు. ఆ జాతకాన్ని బట్టి ఆ జాతకానికి ప్రకారంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న దాంట్లో మనము అటువంటి వాళ్ళకి భూత కళ్యాణం చేస్తే తొందరగా వివాహం అవుతుంది. తర్వాత ద్వికలత దోషం ఉండదు, అంటే రెండో వివాహ దోషం కూడా ఉండదు. రెండో వివాహ దోషం ఉండదు. తర్వాత వాళ్ళిద్దరూ కూడా అనారోగ్యాలకి గురి అయ్యే అవకాశం కూడా ఉండదు. అనారోగ్యాలకంటే వివాహమైన తర్వాత ఆరోగ్యపరంగా ఏదన్నా సమస్యలు, మేజర్ సమస్యలు వచ్చి వాళ్ళు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది కదా, అటువంటి సమస్యలు కూడా ఉండవు. అందుకే ఇందులో పూర్వం కూడా మనము గాంధారీదేవి తనకు మొదటిగా నల్ల మేకపోతో వివాహం చేసిన తర్వాతనే మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేశారు. తనకు కలిగిన సంతానం తన గర్భ సంతానం కాదు. ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్పాలంటే టెస్ట్ బేబీ అనుకోండి, ఇప్పుడు అర్థమయ్యేలాగా. అది ముందు ప్రకృతి దైవ ప్రసాదం. అది ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, అంజనాదేవి గర్భాన జన్మించిన వాడు కాదు, వాయుపుత్రుడు తన బిడ్డని ప్రసాదించాడు. అంటే భగవంతుడే సాక్షాత్కారంగా ప్రసన్నమై వాళ్లకు బిడ్డను ప్రసాదించడం అన్నమాట. అంటే ఆ బిడ్డ అనేది ఇప్పుడు ఏమంటామంటే అది టెస్ట్ బేబీ అంటారా, ఏదో అంటారు అనమాట. ముందు అది దైవ ప్రసాదం. ఏమిటి దైవ ప్రసాదం? మనకు పంచ పాండవుల విషయానికి వచ్చేటప్పటికి కూడా ఇదే విధంగా ముందు సూర్యుడు తనకు బిడ్డను ప్రసాదించాడు, ఆయన కర్ణుడు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ సాక్షాత్కారంగా స్వయంగా ప్రత్యక్షమై వాళ్లకు బిడ్డను ప్రసాదించారే తప్ప వాళ్ళ గర్భాన నవమాసాలు మోసి వాళ్ళ కన్నది కాదన్నమాట. ఆ విధంగా ఈ విధమైనటువంటి సమస్యలు అనేది మనము చేసే విధానంలో పరిష్కారం చేసుకోవడం వల్ల వాళ్ళకు కలిగే సంతానం వాళ్ళ శారీరక ప్రకారంగా వాళ్ళకు సొంతంగానే బిడ్డలు కలుగుతారు. మనం ఒకరిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క భూత దోష అనే భూత కళ్యాణంలోనే ఇవన్నీ కూడా పరిహారం జరిగిపోతాయి అన్నమాట. అలా చేసుకున్నప్పుడు తన జీవితం అనేది ఆ వివాహంతో సకల దోషాలన్నీ కూడా తొలగిపోయాయి. తను ఒక వివాహం అయిపోయిందన్నమాట ఆల్రెడీ. ఇప్పుడు అబ్బాయిని చూస్ చేసుకునేది రెండో వివాహం. అబ్బాయిని చూస్ చేసుకునేది అబ్బాయి దృష్టిలో ఇది మొదటి వివాహము, అమ్మాయి దృష్టిలో భూత కళ్యాణం అయిపోయింది కాబట్టి ఇది రెండో వివాహం. దాని ప్రకృతి అంటే దైవ సాక్షిగా రెండో వివాహం.
ఆల్రెడీ వివాహ దోషం ఉంది కాబట్టి అలా వైదొలిగిపోయింది. దాంతో తనతో కలిసి జీవితాంతం జీవించడానికి జీవించడానికి. పూర్తిగా ఉపయోగపడుతుంది. ఓకే. ప్రకృతి సహకారం అంటారు. ప్రకృతి అంటే మన మైండ్ సెట్, ఉమ్, మన ఆలోచన విధానం. మన ఆలోచన విధానం చెడు వైపుకి వెళ్ళదనమాట. ఉమ్, మంచి మార్గంలోకే వెళ్తుంది. వెళ్తూ ఉంటుంది. ఉమ్, చెడిపోయేదాన్ని కూడా సరి చేసుకొని, దాన్ని సవ్యం చేసుకొని, సరి చేసుకొని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ఉమ్, తన భర్తకు అనుగుణంగా తన అడుగుజాడల్లోనే తను నడుస్తూ ఎవరైనా సరే భర్త చెప్పినట్టు విన్నప్పుడు అది మంచి కానీ పాపపుణ్యం ఏదైనా కానీ ఉమ్, భర్త చెప్పింది విన్నప్పుడు భార్య ఉత్తమరాలవుతుంది. ఉమ్, ఆ పాప పుణ్యాలు ఏదైనా సరే తన భర్తకే వర్తిస్తాయి. ఉమ్. ఎందుకంటే తను తన మాట వినింది కాబట్టి. ఉమ్, తను ఎప్పటికీ పవిత్రురాలే. ఓకే. మంచి చెడులు ఏవున్నా కూడా అన్ని ఏ టు జెడ్ తనకి వర్తిస్తాయి. ఎవరికి? భర్తకి. భర్తకి వర్తిస్తాయి. ఓకే. సో అంటే గురుగారు ఇప్పుడు ఈ భూత శుద్ధి పెళ్ళిళ్ళకి ఎందుకని పర్టికులర్ టెంపుల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలి అంటే దీన్ని శ్మశానంలో కూడా చేయవచ్చు. మనము టెంపుల్లోనే చేయాలనేం లేదు. ఉమ్, శ్మశానంలో అంటే ఏంటి, భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నది రుద్రుడు. ఎవరు? రుద్రుడు. స్త్రీలలో చూసుకుంటే మహాకాళి. ఉమ్, ఎవరు? మహాకాళి. మొదటి స్త్రీనే ఆమె. ఉమ్, ఆమె ఆ శ్మశానం వాటికి అన్నిటికీ కూడా కాపలా ఆమె మెయిన్. ఉమ్, మొట్టమొదటిగా శ్మశాన కాపరి ఎవరన్నా ఉన్నారు అంటే మహాకాళినే. ఉమ్, తర్వాతనే ఆ శివుడు రెండో విధి విధానంలో ఆమెను వివాహం చేసుకున్నందుకు ఆమె కింద ఆమె ఆమె భోగభాగ్యాలన్నింటినీ కూడా కట్నం కింద దానాలు తీసుకున్నాడు కాబట్టి అందులో భాగంగా శ్మశాన కాపరి. నివాసి కాపరిగా కూడా ఈయనే అయ్యాడు. ఉమ్, ఎవరు? శివుడు, రుద్రుడు. మహాకాళి అని ఆమెకున్న శక్తులన్నింటినీ కూడా ఈ శివుడు వచ్చేసి కట్నాల కింద వరం, ఉమ్, కట్నాల కింద ఆమె త్రినేత్రాన్ని, ఆమె వచ్చేసి ఆమె పుర్రెలు ఉంటాయి కదా, ఉమ్, ఆ పుర్రెల్ని, ఆ సర్పాల్ని, ఆమె ఆయుధాలని అన్నిటినీ కూడా ఈయన కట్నంగా తీసుకున్నాడు. ఎవరు? రుద్రుడు. రుద్రుడు. అందులో భాగంగా ఆ శ్మశాన కాపరి కూడా ఈయనే కావాల్సింది వచ్చింది. కాబట్టి ఇద్దరూ కూడా అంటే భార్యాభర్తల దంపతులు ఇద్దరు కూడా శ్మశాన నివాసులే. నివాసులు. అది ఒక దేవాలయమే, భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆత్మలని కూడా అక్కడ ఉంటాయి. ఉమ్, అయితే ఆ ఆత్మలు కూడా రెండు రకాలు ఉంటాయి. ఏమిటి? రెండు రకాలు. మనుషుల్లో ఉన్నట్టే మంచివాడు చెడ్డవాడు ఎలాగో ఆత్మల్లో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. ఉమ్, దాన్నే మంచి అంటే భూత యోగం అంటారు. ఉమ్, ఏమంటారు? భూత యోగం. భూత యోగం అంటే ఆ ఆత్మ వల్ల నీకు లాభమే కలుగుతూ ఉంటుంది. ఉమ్, దాని నుంచి కూడా మనకు రాబడి కలుగుతూ ఉంటుంది. ఉమ్, అనేక విధాల కూడా వాళ్ళకు. ఇప్పుడు మనం హాస్పిటల్ అంటాం కదా, ఉమ్, ఏది మార్చరీ అంట. మార్చరీ. చనిపోయిన తర్వాత శవం, దాని నుంచి కూడా వాళ్ళకు లాభమే వస్తూ ఉంటుంది. ఎవరికి? ఆ డాక్టర్ వృత్తిలో చేసేటువంటి వాళ్ళకి కూడా. అది భూత యోగం. ఉమ్, అదే భూత యోగం. తద్వారా కూడా వాళ్ళకి లాభసాటిగా సాగుతూ ఉంటుంది. అలాగే ఈ భూత యోగం అనేది అన్ని విధాలా కూడా వర్తిస్తుంది. నిధులు నిక్షేపాలను కూడా అది అందిస్తుంది. భూత యోగం అనేది విశేషమైనటువంటి యోగాన్ని కలగచేస్తుంది. ఆ భూత యోగం అనేది మనకు వచ్చేటువంటి నెగిటివ్ అన్నిటిని కూడా అది పరిష్కరిస్తుంది, తను పరిష్కారం చేస్తుంది. అలా భూత యోగం అనేది ఒకటి. భూత దోషం అనేది ఇంకొకటి. భూత దోషం అనేది ఏంటంటే మనిషి యాక్టివ్గా, ఆరోగ్యంగా, అందంగా, అంటే బాగా మంచి గ్లో తోటి, అందమైన గ్లో తోటి, ఆకర్షణీయమైన రూపంతో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది రోజులు ఒక్కసారిగా శరీరంలో వెంటనే మార్పు వచ్చేస్తుంది. మార్పు అంటే ఏంటంటే కళాహీనమైపోతుంది. అందమైన అమ్మాయి ఒక్కసారి క్షీణించిపోతుంది. ముఖ కవలికలంతా కూడా వాడిపోయిన పువ్వులాగా శరీరం అంతా కూడా వాడిపోతుంది, క్షీణించిపోతుంది. తన ముఖంలో మనకు అప్పుడే కనిపించేస్తుంటుంది. ఆ ముఖం మీద
భూతాలు ప్రేతాలు తాండవిస్తున్నాయి అన్న విధంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనపడుతుంది. ఆ కళ్ళల్లో చేంజ్ అయిపోతుంది, అప్పుడే కళ్ళు చేంజ్ అయిపోతుంది, ముఖ రూపం అంతా కూడా మారిపోతుంది, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా మారిపోతుంది. అందంగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా సింక్ అయిపోతారు, అంటే వీక్ అయిపోతారు, క్షీణించిపోతారు. దాన్నే భూత దోషము అంటారు. దాన్నే భూత దోషం. తనకు అనేకమైనటువంటి కళలో కూడా, అంటే నిద్రపోతున్నది కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు. వాళ్ళను అది పీడిస్తూ ఉంటుంది. నిద్ర రాని రోజులు కూడా ఉంటాయి. నిద్రపోనలేరు, నిద్ర పనుకున్నా నిద్ర రాదు, భయం, లేదంటే పిచ్చి పిచ్చి కళలు, ఆలోచనలు, ఆ థింకింగే మారిపోతుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా భూత దోషమే అన్నమాట. దాన్ని పరిష్కరించేదే ఈ యొక్క భూత కళ్యాణం. భూత దోషాలను కూడా పరిష్కారం చేసేటువంటిదే భూత కళ్యాణం. తన ఆరోగ్యపరంగా పీడిస్తుంది, వివాహ జీవిత ప్రకారంగా అది పీడిస్తుంది. వివాహ జీవిత పరంగా అనే చెప్పాలంటే చాలా డెప్త్గా ఉంటుంది. ఎందుకు మనము మొన్నటిదాకా అందంగా ఉన్నారు అంటే భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యి ఉంటూ ఉంటారనమాట. అందంగా కనపడుతూ ఉంటుంది తన రూపం. తను తింటున్నా భార్య కనపడుతూ ఉంటుంది. తను పనుకొని నిద్రపోతున్నా, ఎక్కడో బయటకు వెళ్ళాడు దూరంగా, తను అక్కడ పనుకొని నిద్రపోతున్నా భార్య కల్లో కనిపిస్తూ ఉంటుంది. పగటి కళ్ళలాగా తను ఏదైనా పని చేస్తున్నా తన భార్య కనపడుతూ ఉంటుంది. ఇలా కనపడే అటువంటిది ఒకసారిగా తనకు, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భూత దోషం ఉన్నట్టయితే తను కళాహీనురాలైపోతుంది కదా. అప్పుడు భార్య అంటేనే అసహ్యం వేసేలాగా ఉంటుంది. ఏమవుతుంది? అసహ్యం వేసేలా. భర్తకే భార్య చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది. సో గురుగారు, ఇప్పుడు ఈ భూత శుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకుంటే మనకి అది పూర్తవడానికి ఎంత కాలం పడుతుంది? ఒక మాటలో చెప్పాలంటే దీని పరిష్కార మార్గం కరెక్ట్గా చేస్తే మనకు ఈ యొక్క కళ్యాణ తంతు దీంట్లో అంతా కూడా 11 రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 11 రోజులు. 11 రోజులు ఉంటుంది. మనం ఏంటంటే వాళ్ళ ఓపిక, ఓర్పు, వాళ్ళ టయాన్ని బట్టి ఒకటి, రెండోది ఇవన్నీ కూడా మనం టైం మెయింటెనెన్స్ అంటారు కదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. లాస్ట్కి కనీసం దాని టైం అనేది కనీసం 3 రోజులు 5 రోజులన్నా పడుతుంది. ఎన్ని రోజులు? 3 లేదా 5 రోజులు. 5 రోజులు. ఇది మినిమం టైం. మినిమం టైం. రోజులు అంటే పగులంతా కాదు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మధ్యాహ్నం సమయం, లేదంటే రాత్రి చేసినట్టయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. అలా 5 రోజులు పడుతుంది. అలా చేస్తే పూర్తిగా దాని పరిహారం అవుతుంది. సో గురుగారు, ఇప్పుడు భూతశుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకున్నటువంటి వధూవరులు ఎలాంటి నియమాలను పాటించాలి? భూతశుద్ధి అనే దానికి వాస్తవంగా నియమాలే ఉండవు అన్నమాట. దైవికంగా మనం ఏదైనా దైవిక భక్తి మార్గంలో చేసే వాటికి మాత్రమే A to Z నియమాలు ఉంటాయి. A to Z నియమాలు ఉంటాయి. దాన్ని 16 రోజుల వరకు కూడా పాటించాలి. దాన్ని 16 నాళ్ళ పండగ అంటారు. ఏమంటారు? 16 నాళ్ళ పండగ. అంతవరకు కూడా పాటించడం అనేది ఉంటుంది. ఈ భూత శుద్ధి వివాహానికి సంబంధించి ఎటువంటి నియమాలు లేవు. ఎటువంటి నియమాలు ఆచరించాల్సిన అవసరం కూడా లేదు. అంటే దీనికి ఒక నెగిటివ్ లేదా ఒక పాజిటివ్ అన్నది ఏమీ లేదు. చేసేదే ఒక నెగిటివ్. ఏది? భూతశుద్ధి వివాహం అనేది, భూత కళ్యాణం అనేది ఒక నెగిటివ్ తంతు అన్నమాట. ఈ నెగిటివ్ తంతులో మనం చేసే విధానంలోనే అయిపోతుంది. ఇంకా దానికంటూ మళ్ళీ నియమాలు, ఆచారాలు అంటూ ఏమీ లేవు. పాటించాల్సిన అక్కర కూడా లేదు. మన వివాహాల్లో మనం చేసుకునేటువంటి మానవ కళ్యాణం, అలాగే గాంధర్వ వివాహం, దైవ కళ్యాణం, వీటికి సంబంధించి నియమాలు ఉంటాయి. రాక్షస వివాహానికి అవసరం లేదు, భూత కళ్యాణానికి అవసరం లేదు. ఇయే కాకుండా మనకు వృక్ష కళ్యాణం అంటాం కదా, ఆ వృక్ష కళ్యాణానికి కూడా నియమాలు ఉన్నాయి. జంతు కళ్యాణానికి నియమాలు లేవు. ఇలా కొన్నిటికి ఉండవు, కొన్నిటికి ఉంటాయి. అందులో మనము భూత కళ్యాణానికి
ఇది ఆచరించాలనా లేకపోతే అది ఆచరించాలనా, చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి అనే అనుమానాలు, భయాలు అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. అయితే ఇందాక మీరన్నట్టుగా ఇది గుళ్ళోనే చెయ్యాలనా లేదా అనే విషయానికి వచ్చేటప్పటికి మనకు ఈ భూత కళ్యాణం అంతా కూడాను ఎక్కడ చెయ్యాలి అనే ఒక తంతు వచ్చేటప్పటికి ప్రధానంగా చెప్పాలి అంటే ఆ, మన అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే చెయ్యాలి ప్రధానంగా. ఎక్కడ? అమ్మవారి దేవాలయాలు. అది కూడా మహాకాళి, శక్తి పీఠాలు అంటాం కదా, ఇటువంటి శక్తి పీఠాలు ఉన్న చోట ఎక్కడైనా కూడా చేయొచ్చు. ఓకే. మళ్ళీ ఆంజనేయ దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ చేయకూడదు. విష్ణు దేవాలయాల్లో కూడా చేయకూడదు. ఇంకా కూడా చెప్పాలంటే గ్రామ దేవతలు ఉన్న చోట కూడా చేసుకోవచ్చు. గ్రామ దేవతలు అంటారు కదా, వాళ్ళంతా కూడా ఊరూర శక్తి, ఊరూర శక్తులే కాబట్టి అక్కడ కూడా చేయవచ్చు. ఇక్కడ మనకు గణపతి ఆలయంలో కూడా చేయొచ్చు. గణపతి ఆలయం ఆయన దగ్గర కూడా చేయొచ్చు. ఆంజనేయ స్వామి ఉన్న చోట చేయకూడదు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని దేవాలయాల్లో చేయకూడదు. గణపతి దేవాలయంలో కూడా చేసుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే శక్తి పీఠాలు, శక్తి దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఈ వివాహం చేసుకోవచ్చు. ఇంకా కూడా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్మశానాల దగ్గర కూడా చేసుకోవచ్చు. సో గురువు గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ భూత శుద్ధి ఆ పద్ధతిలో పెళ్లి అనేది ఇప్పుడు మనందరికీ తెలుస్తుంది. సో పూర్వం మన పెద్దలున్న కాలంలో దీనికి ప్రాచుర్యం ఉండేదా? చాలా మంచి విషయం అడిగారు. ఏదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఏమిటి ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతది మళ్ళీ వచ్చినప్పుడే కొత్తగా అనిపిస్తుంది. ఏమంటారు? కొత్తగా పాతలో ఉన్నదే కొత్తగా వస్తుంది, కొత్తగా అని ఇప్పుడు జనరేషన్కి కొత్తగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆదిగా అనాదిగా ఉన్నవే, ఆల్రెడీ ఆచరించినవే. ఇవన్నీ కూడా ఆచరించినవే అంటే మనము ఇందాక చెప్పుకున్నాం, శివ గణాలు, శివ దూతలు అని చెప్పాం. భూత ప్రేత పిశాచ రాక్షస గణాలను చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఈ వివాహాలని ఆచరించిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా చేసుకున్న వాళ్ళే. అంటే ఆదిగా భూత ప్రేత పిశాచాలు వాటి వివాహాన్ని దీన్ని భూత వివాహం అంటారు. ఆ పద్ధతిలో మనం వెళ్ళి చేసుకోవడమే భూత శుద్ధి వివాహం. దాన్ని ఒక మాటలో మనము మొరటిగా భాషలో చెప్పుకోవాలి అంటే దెయ్యాల పెళ్లి అన్నాం కదా. దెయ్యాల పెళ్లి దాన్ని పల్లెల్లో ఇలా అంటారు. దాన్ని కాస్త ఇంకా చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే భూత వివాహము అంటారు. పల్లెల్లో, విలేజ్లో దెయ్యాల పెళ్ళి అంటారు. ఆ టైంలో చేసుకుంటున్నారు కాబట్టి దెయ్యాల పెళ్ళి అంటారు. అవును, ఇప్పుడు కూడా పల్లెల్లో మధ్యాహ్నం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, చేసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళని ఇలాగే అంటారు కూడా. ఇది మనుషులు చేసుకునే సమయం కాదు, దెయ్యాలు చేసుకునే అని అంటారు కదా. ఆ విధంగా కూడా దాన్ని భూత వివాహం, దాన్ని మనము చదువుకున్న వాళ్ళు దాన్ని భూత వివాహం అంటారు. పల్లెల్లో చదువు రాని వాళ్ళు ఏమంటారంటే దెయ్యాల పెళ్లి అంటారు అనమాట. ఇంకా చెప్పాలంటే మీకు ఇందులో ఇంకొక ప్రాసెస్ ఉంది. వివాహ సమయంలో చనిపోయిన అమ్మాయి కానీ, లేదంటే వివాహ వయసులో మనం అనుకుంటున్నాము చేద్దాం అనుకున్న సమయంలో వివాహం పెట్టుకొని కూడా ముందుగా చనిపోయిన అబ్బాయికి కానీ, చనిపోయిన అబ్బాయికి వివాహం చేస్తారు, తెలుసా? అంటే చనిపోయిన వాళ్ళతోటి బ్రతుకున్న వారికి కూడా వివాహం చేస్తారు. అవును, అదే అది కూడా భూత వివాహమే. చనిపోయాడు కదా అబ్బాయి, ఆల్రెడీ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే చనిపోయారు కాబట్టి వాళ్ళు భూతమే, దాన్నే దెయ్యం అంటారు, భూతం అంటారు. తనని చనిపోయిన వాళ్ళ కోరిక తీరలేదు కాబట్టి వాళ్ళకు వివాహం చేస్తారు కూడా, దాన్ని భూత వివాహమే. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? అది భూత వివాహమే. ఇవన్నీ కూడా భూత వివాహాలే. మీకు మనం కొత్తగా వింటున్నామేమో, కొత్తగా చూస్తున్నామేమో అని అనుకుంటున్నారేమో మీరు మామూలుగా చాలా మందిని కూడా చూసుంటారు, అందరికీ చాలా మంది కూడా తెలిసిన విషయాలే. మనం పల్లెల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అమ్మాయి
ఓ 18 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు వచ్చింది. తనకు పెళ్లి చేయాలి అనుకుంటుండగానే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని విధంగా అనేక కారణం ఏదైతేనేముంది, లేదా వివాహం చూసుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతా అయింది. ఇంకా వివాహం పెట్టుకున్నారు, ముందే అమ్మాయి చనిపోయింది. ముందే వివాహం కాలేదు, చనిపోయింది. అప్పుడు ఏం చేస్తారు అంటే, దీంట్లో కూడా మళ్ళీ అన్నీ కూడా చూస్తామన్నమాట. అమ్మాయి ఏ వారం చనిపోయింది, శుక్రవారమా, మంగళవారమా, ఆదివారమా, ఇలా కూడా చూస్తాం. అలాగే ఆ తేదీ, ఆ నక్షత్రము అని కూడా చూస్తారు. అయితే వాళ్ళ కోరిక తీరకుండానే చనిపోయారు కాబట్టి వాళ్లకు చనిపోయినా కూడా వివాహం జరిపిస్తారు. అదే భూత వివాహం. ఓకే, ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సో చూస్తున్నాం కదా, మనకి ఇన్ని రోజుల నుంచి తెలిసినటువంటి కొత్త పదం ఏదైతే ఉందో భూత శుద్ధి పద్ధతిలో పెళ్లి. అసలు ఇది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, అదే విధంగా వీటిలో మనం పాటించాల్సిన నియమాలేంటి, ఇవన్నిటి గురించి కూడా గురువుగారు చెప్పారు కదా. సో ఇప్పటి వరకైతే ఎవరు దీని గురించి కన్ఫ్యూజన్ ఫీల్ అవుతున్నారో వారందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చినట్టయితే అనిపిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.